శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయ నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 67వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. బ్రహ్మదేవుడు అమ్మవారి శక్తి ఉపయోగించి ఈ ప్రపంచాన్నంతా కూడా నిర్మాణిస్తారు. ఆ విషయం మనందరికీ తెలుసు, ముందు శ్లోకాలలో కూడా చెప్పుకున్నాం. కానీ ఈ బ్రహ్మదేవుడు ఎలా పుట్టుకొస్తారు? ముందు ఏమవుతుంది? ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ముందు లలితా త్రిపుర సుందరి గర్భంలోంచి ముందు బ్రహ్మదేవుడు పుట్టుకొస్తారు, తర్వాత విష్ణు, తర్వాత రుద్రుడు. అంటే వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాతే ఈ ప్రపంచాన్ని సృష్టించడం, నడిపించడము అన్నీ జరుగుతాయి. మరి ఈ బ్రహ్మదేవుడికి కన్నతల్లి ఎవరు? లలితా త్రిపుర సుందరి అన్నమాట. అమ్మ మన మనుష్యులందరినీ కూడా విభజించారండి. అంటే ఒక్కొక్క మనిషి ఒక వృత్తిలో, ఒక పనిలో ప్రావీణ్యులు అవుతారనమాట. ఉదాహరణకి పూర్వకాలంలో తీసుకుంటే బ్రాహ్మిన్స్ ఉన్నారంటే వాళ్ళు పాఠశాలలో మంచి అధ్యాపకులుగాను లేదా గుళ్ళల్లో అర్చకులుగాను ఉండేవాళ్ళు. లేదు అంటే వేరే మనుష్యుల వర్గాలు మంచి వ్యాపారంలోని, లేదు అంటే మంచి ఉద్యోగంలోని. ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన గాన గంధర్వులు. ఆయనకి మంచి గొంతుని, అంటే ఎవరికి వాళ్ళ కర్మ బట్టి అమ్మవారు ఆ వృత్తిని ఇస్తారనమాట. అంటే ఇక్కడ మనం కూలి పని చేసినా లేదా టాటా బిర్లాలు ఏదైనా సరే ఒకే సంకల్పం అండి. మనము ధర్మ మార్గంలోకి వెళ్ళిపోయి మంచిగా బతికి అమ్మ మనకిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అందరికీ కష్టాలు ఉంటాయండి, ఉండవని కాదు. ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలలో కూడా మనం గట్టిగా నిలబడితేనే గెలుస్తామండి. లలితమ్మకి ఎవరైతే వేదాలు నేర్చుకుంటారో వాళ్ళంటే చాలా ఇష్టమంట. వేదాలు కనిపెట్టింది మన మనుష్యుల తాలూకా మంచి బాటలో వెళ్ళడానికండి. ఎప్పుడైనా మనం మంచి విషయాలు చదువుతున్నా, వింటున్నా మన బుద్ధి కూడా మంచిగానే ఉంటుంది. మనము అలాగే ఒకవైపు చెడు, ఎంత మనం మంచిగా ఉన్నా రోజు చెడు విషయాలు వింటుంటే ఏమవుతుంది? చెడు విషయాలు నేర్చుకుంటూ ఉంటే మనకి అదే చేయాలనిపిస్తుంది. కానీ ఈ వేదాలన్నీ కూడా, వేదాలు సృష్టించింది లలితా త్రిపుర సుందరి. అవి ఎంత పవిత్రమైనవి, ఎంత ఉపయోగకరం అంటే మన మనుష్యుల కోసమే ఉపయోగపడేది అమ్మవారు చేస్తారు. కాబట్టి తప్పకుండా వేదాలు నేర్చుకునే వాళ్ళు, అంటే వేదాలనే కాదు, మంచిగా వేదం అంటే అందులో కూడా మంచిగా బతకాలనే వాళ్ళు వివరిస్తారు. తప్పకుండా మనందరం కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాగే మనం ఎంత మంచిగా, ఎన్ని పుణ్యాలు అంటే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు అని కాదు. అక్కడ ఎక్కడికో వెళ్ళాలని కాదు, మన మనస్సాక్షిగా మనము మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టే ఫలి అండి. మిగతాదంతా అమ్మవారి మీదకి వదిలేయాలి, అమ్మే చూసుకుంటారు. ఒకవేళ మనకి ఎవరైనా బాధ పెట్టినా, నొచ్చుకున్నా తిరిగి వాళ్ళని అలాగే మనము ఉండకుండా మన మార్గంలో, అంటే మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అందులో వెళ్ళిపోవాలి, దేవుడి మీదకి వేసేయాలండి. దీంతో 67వ శ్లోకం తాలూకు అర్థం అయిపోయింది. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి కొత్త వాళ్ళని. శ్రీమాత్రే నమః. మనం ఏ పని చేసినా అది అమ్మ దయతోనే సాధ్యము. సర్వం శ్రీ లలితార్పణమస్తు. థ్యాంక్ యూ సో మచ్.